హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసేనండి. బోత్ ఆంధ్ర తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. అండ్ గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకి హైదరాబాద్లో కూడా ఎగ్జామ్ సెంటర్ ఉందండి. దూరంగా ఎక్కడికో వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం అయితే లేదు. హైదరాబాద్లో మనం ఎగ్జామ్ రాసే అవకాశం అయితే మనకు ఉందన్నమాట. సో డెఫినెట్గా అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సో వీడియో చూసే ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే మీకు రిక్రూట్మెంట్లో మీకు డౌన్కి స్క్రోల్ చేసి ఇదిగోండి అడ్వర్టైజ్మెంట్ ఫర్ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అని చెప్పి ఉంది కదా, బ్యాక్లాగ్ వేకెన్సీస్ అని చెప్పి. దీంట్లో డౌన్కి స్క్రోల్ చేస్తే ఇదిగోండి ఇక్కడ డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ దీంట్లో వేకెన్సీస్కి మీరు అప్లై చేయాలనుకుంటే అప్లై ఆన్లైన్ ఉంది కదా, క్లిక్ హియర్ అని దానిపైన క్లిక్ చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేయొచ్చు అనమాట. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్. అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అండి. దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. అందరూ కూడా అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫీసర్ ఇన్ ది ఫాలోయింగ్ డిసిప్లిన్ ఇన్ ఆఫీసర్స్ కేటగిరీ. ఆఫీసర్స్ కేటగిరీలో ఈ వేకెన్సీస్ అన్ని కూడా రిలీజ్ అయ్యాయి. డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. ఇదిగోండి మేనేజ్మెంట్ ట్రైనీ బాయిలర్ అండి. మేనేజ్మెంట్ ట్రైనీ బాయిలర్ చూసుకుంటే మీకు 5 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చాడు. దీనికి కావాల్సిన మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే 4 years ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలండి. రెగ్యులర్ ఫుల్ టైం 4 years బీఈ ఆర్ బీటెక్. బీఈ కానీ బీటెక్ కానీ ఉండాలి. దేంట్లో అంటే కెమికల్, పెట్రోకెమికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషను, ఎలక్ట్రికల్, ఇక్కడ ఇచ్చిన ఏదో ఒక బ్రాంచ్లో మీకు బీఈ ఆర్ బీటెక్ ఉండి దాంతో పాటుగా మీకు వ్యాలిడ్ బాయిలర్ ఆపరేటింగ్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఉండాలి. వ్యాలిడ్ బాయిలర్ ఆపరేషన్ ఇంజనీర్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ ఉంటే మీకు బీటెక్తో పాటు మీరు అప్లై చేయొచ్చు అనమాట ఈ మేనేజ్మెంట్ ట్రైనీ బాయిలర్ పొజిషన్కి. అండ్ లేదు అనుకుంటే ఇక్కడ ఇంకొక పాయింట్ ఇచ్చాడండి, 3 years రెగ్యులర్ ఫుల్ టైం బీఈ ఆర్ బీటెక్ సేమ్ బ్రాంచెస్ కెమికల్, పెట్రోకెమికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్. ఇది ఎవరికి అంటే డిప్లొమా చేసిన వాళ్ళకి. అంటే ఇంటర్మీడియట్ చేసి బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు, డిప్లొమా చేసి బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మినిమం పర్సెంటేజ్ అండి. మినిమం పర్సెంటేజ్ ఎంత ఉండాలంటే 60% ఫర్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి. ఇక్కడ చూసుకుంటే 55% ఫర్ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ అనమాట. ఓకేనా. అండ్ అక్కడ మాక్సిమం ఏజ్ చూసుకుంటే అన్రిజర్వ్డ్కి 27, ఎస్సీ ఎస్టీకి 32 అనమాట. ఓకేనా. వేకెన్సీస్ బట్టి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఓబీసీకి అయితే 30 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్ అండి. ఈ మార్కెటింగ్ చూసుకుంటే మీకు రెగ్యులర్ ఫుల్ టైం ఏదైనా డిగ్రీ ఉండాలండి. రెగ్యులర్ ఫుల్ టైం డిగ్రీ ఉండి దాంతోపాటు మీకు ఎంబీఏ ఉండాలి. మార్కెటింగ్లో కానీ, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్లో కానీ, అగ్రి బిజినెస్ అండ్ మేనేజ్మెంట్లో కానీ, అగ్రికల్చర్లో కానీ మీకు ఎంబీఏ సర్టిఫికేట్ ఉండాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదండి. ఇక్కడ నేను చెప్పే కేటగిరీ పొజిషన్స్కి వేటికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. చెప్పిన మినిమం క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అన్నిటికీ కూడా మీకు సేమ్ అండి. మినిమం పర్సెంటేజ్ అనేది 60% ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి అయితే 50% ఉండాలి. అండ్ ఏజ్ క్రైటీరియా కూడా సేమ్. ఎస్టీ కేటగిరీకి అయితే 32 years, ఓబీసీకి అయితే 30 years, జనరల్ వారికి అయితే 27 years వరకు ఉండొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకో కేటగిరీ పొజిషన్ అండి మేనేజ్మెంట్ ట్రైనీ కెమికల్. దీనికి కూడా సేమ్ అండి. 4 years బీటెక్ కానీ, 3 years బీటెక్ కానీ డిప్లొమా వాళ్ళకి ఉంటే మీరు అప్లై చేయొచ్చు. ఏ బ్రాంచెస్ అంటే కెమికల్కి కెమికల్ ఇంజనీరింగ్, లేదనుకుంటే కెమికల్ టెక్నాలజీ, లేదనుకుంటే పెట్రోకెమికల్ ఇంజనీరింగ్, లేదనుకుంటే పెట్రోకెమికల్ టెక్నాలజీ. ఇక్కడ ఇచ్చిన ఏ బ్రాంచ్లో మీకు ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఉన్నా మీరు అప్లై చేయొచ్చు. అండ్ దీనికి కూడా సేమ్ మినిమం పర్సెంటేజ్ 60 or 55% ఫర్ ఎస్సీ ఎస్టీ. మ్యాక్సిమం ఏజ్ అనేది ఎస్సీ ఎస్టీకి 32, ఓబీసీకి 30 అండ్ అన్రిజర్వ్డ్కి అయితే 27 years వరకు ఉండొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు మేనేజ్మెంట్ ట్రైనీ మెకానికల్. దీనికి కూడా సేమ్ అండి. 4 years or 3 years బీఈ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఉంటే మీరు అప్లై చేయొచ్చు. పర్సెంటేజ్, ఏజ్ లిమిట్ అంతా కూడా సేమ్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మేనేజ్మెంట్ ట్రైనీ ఎన్విరాన్మెంట్ అని. దీనికి కూడా సేమ్ 4 years బీఈ ఆర్ బీటెక్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో ఉంటే మీరు అప్లై చేయొచ్చు. లేదు అనుకుంటే మీకు
కెమికల్ ఇంజినీరింగ్లో బీటెక్ ఉండి దాంతోపాటు 2 ఇయర్స్ రెగ్యులర్ ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో ఉన్నా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు మినిమం పర్సెంటేజ్ అండ్ అలానే ఏజ్ లిమిట్ అంతా కూడా సేమ్ అండి అన్నిటికీ కూడా. అండ్ అలానే మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్ దీనికి కూడా సేమ్ అండి. 4 ఇయర్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కానీ ఎలక్ట్రికల్ అండ్ పవర్ ఇంజనీరింగ్లో కానీ పవర్ ఇంజనీరింగ్లో కానీ మీకు బీఈ ఆర్ బీటెక్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. లేదనుకుంటే డిప్లొమా చేసిన వాళ్ళకైతే 3 ఇయర్స్ బీఈ బీటెక్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. మినిమం పర్సెంటేజ్ మ్యాక్సిమం ఏజ్ అంతా కూడా కామనే. అండ్ అలానే మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ దీనికి కూడా సేమ్ అండి. బీటెక్ ఉండాలి. ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీలో కానీ మీకు బీటెక్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు ఈ పొజిషన్కి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్ సివిల్ అండి. ఈ సివిల్ చూసుకుంటే మీకు దీనికి కూడా సేమ్ సివిల్ ఇంజనీరింగ్ లేదనుకుంటే సివిల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేదనుకుంటే సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్ ప్లానింగ్, లేదనుకుంటే సివిల్ టెక్నాలజీ, కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్. ఇక్కడ ఇచ్చిన ఏ బ్రాంచ్లో మీకు బీటెక్ ఉన్నా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. ఇంకొక 3 బ్రాంచెస్ కూడా ఇచ్చాడండి. కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, అలాగే కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్. ఇక్కడ ఇచ్చిన ఏ బ్రాంచ్లో మీకు బీటెక్ కానీ బీఈ కానీ ఉన్నా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్ సేఫ్టీ అండి. దీనికి చూసుకుంటే మీకు రెగ్యులర్ ఫుల్ టైం బీఈ ఆర్ బీటెక్ ఉండాలి. దేంట్లో అంటే కెమికల్ కానీ పెట్రోకెమికల్ కానీ కెమికల్ టెక్నాలజీలో కానీ మీకు బీఈ ఆర్ బీటెక్ ఉండి దాంతో పాటుగా మీకు 1 ఇయర్ అడ్వాన్స్డ్ డిప్లొమా ఉండాలండి. ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్సులో 1 ఇయర్ అడ్వాన్స్డ్ డిప్లొమా ఉంటే మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్ మెటీరియల్స్ అండి. మెటీరియల్స్ చూసుకుంటే దీనికి కూడా సేమ్ అండి. 4 ఇయర్స్ బీఈ ఆర్ బీటెక్ దేంట్లో ఉండాలంటే పెట్రోకెమికల్, కెమికల్, మెకానికల్ అండ్ అలానే ఎలక్ట్రికల్, దాంతోపాటు ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్. అండ్ ఇలా ఇక్కడ ఇచ్చిన ఏ బ్రాంచ్లో మీకు ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇక్కడ ఇచ్చిన ఏ బ్రాంచ్లో మీకు బీఈ ఆర్ బీటెక్ ఉన్నా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండి. దీనికి చూసుకుంటే 4 ఇయర్స్ బీఈ బీటెక్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్ హ్యూమన్ రిసోర్స్ అండి. దీనికి చూసుకుంటే మీకు రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ ఏదో ఒకటి ఉండాలి. ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకామ్, బీఏ ఏదో ఒక డిగ్రీ ఉండి దాంతోపాటు 2 ఇయర్స్ మీకు ఎంబీఏ ఉండాలండి. ఇదిగోండి 2 ఇయర్స్ రెగ్యులర్ అండ్ ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ విత్ స్పెషలైజేషన్ హ్యూమన్ రిసోర్స్, పర్సనల్, సోషల్ వర్క్, వెల్ఫేర్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ స్టడీస్. దీంట్లో మీకు 2 ఇయర్స్ ఎంబీఏ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్ అడ్మినిస్ట్రేషన్ అండి. దీనికి చూసుకుంటే సేమ్ దీనికి కూడా రెగ్యులర్ డిగ్రీ ఉండి దాంతోపాటు మీకు 2 ఇయర్స్ ఎంబీఏ ఉంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విత్ స్పెషలైజేషన్ ఇన్ హెచ్ఆర్లో మీకు ఎంబీఏ ఉంటే మీరు పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ మీకు ఇప్పటి వరకు చెప్పిన ప్రతి క్వాలిఫికేషన్స్కి మినిమం పర్సెంటేజ్ అనేది 60% ఉండాలి. ఎస్సీ ఎస్టీకి అయితే 50% ఉండాలి. ఏజ్ క్రైటీరియా అంతా కూడా సేమ్ అండి. అన్రిజర్వ్డ్ అయితే 27 ఇయర్స్, ఓబీసీ అయితే 30 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 32 ఇయర్స్ వరకు ఏజ్ అనేది ఉండొచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పిన ఏ పొజిషన్కి కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదండి. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే రిజర్వేషన్ అండ్ కన్సెషన్ అండ్ రిలాక్సేషన్ అండి. ఇక్కడ చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎస్సీ ఎస్టీ, ఓబీసీ అండ్ పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ మీకు రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియాకి క్రూషియల్ డేట్ ఏది అంటే మీకు February 1 అండి. ఈ లోపే మీకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వాలి అండ్ ఏజ్ కూడా క్యాలిక్యులేట్ అవుతాయి. అన్నీ కూడా మీకు February 1 లోపు అంతా కూడా మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా కూడా మీట్ అయ్యి ఉండాలన్నమాట. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 1000 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలండి. అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ఏది కూడా యాక్సెప్ట్ చేయరు. అండ్ ఎవరెవరికి ఎగ్జామ్స్ ఉందంటే ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్స్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో 1000 రూపీస్ పే చేయాలన్నమాట. ఇక్కడ మీకు నేచర్ ఆఫ్ జాబ్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, అంతా కూడా మీరు చూడొచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే శాలరీ అండ్ అదర్ బెనిఫిట్స్ చూసుకుంటే మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. మేనేజ్మెంట్ ట్రైనింగ్ మీకు 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ 1 ఇయర్లో 60,000 పర్ మంత్ పే చేస్తారనమాట. అండ్ దాంతోపాటు మీకు ఫిక్స్డ్ అలవెన్స్ 5,000 కూడా ఉంటుంది అనమాట. అంటే మీకు ఆన్ యావరేజ్ చూసుకుంటే 65,000 వరకు స్టైఫండ్ అనేది ఉంటుంది ట్రైనింగ్లో 1 ఇయర్. దాని తర్వాత మీకు సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు పే స్కేల్ E1 గ్రేడ్లో కూర్చోబెడతారు. దీంట్లో మీకు 40,000 నుంచి 1,40,000 అంటే మీకు ₹1,00,000 పైనే శాలరీ అనేది ఉంటుంది అనమాట. దీంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అండి. సో డెఫినెట్గా అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీకు ఇక్కడ క్లియర్గా ఒక పాయింట్ మెన్షన్ చేశాడు. అందరికీ డెఫినెట్గా తెలియాలి, అందుకే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు జాయిన్ అయ్యేటప్పుడు 2 lakh రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి 4 ఇయర్స్కి, ఓకేనా? లేదు అనుకుంటే మీరు జాయిన్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ మీ శాలరీలో డిడక్ట్ చేసుకొని ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ లోపు ఆ 2 lakhs రూపీస్ అనేది రికవర్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. మీరు ఎప్పుడైతే 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుందో అప్పుడు మీకు మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ అనేది రిటర్న్ ఇచ్చేస్తారనమాట, ఓకేనా? విత్ ఇంట్రెస్ట్, ఓకే? అండ్ నెక్స్ట్ చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ అండి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మీకు CBT ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఒకటి ఉంటుంది. దాంతోపాటు మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అనమాట, పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఎగ్జామినేషన్ సిటీస్ అండి. మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను, హైదరాబాద్లో కూడా మీకు ఎగ్జామ్ సెంటర్
సెంటర్ ఉంది. దూరంగా ఎక్కడికో వెళ్ళి రాయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆన్‌లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటదంటే 100 క్వెషన్స్ ఉంటాయండి. 100 మార్క్స్‌కి ఉంటది. అందులో మీకు 90 మినిట్స్ టైం అనేది ఉంటది. అందులో 50 క్వెషన్స్ అనేవి రెస్పెక్టివ్ సబ్జెక్ట్ నుంచి ఉంటాయి. 50 క్వెషన్స్ జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ వీటిపైన మీకు ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. దేర్ విల్ బి నెగెటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటది. ఓకేనా? అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే పర్సనల్ ఇంటర్వ్యూ అండి. యాక్చువల్‌గా మీకు ఎగ్జామినేషన్‌లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇక్కడ చూసుకుంటే 1:7 రేషియోలో మీకు పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. అంటే ఒక పొజిషన్‌కి 7 పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. అండ్ ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇక్కడ వెయిటేజ్ కూడా ఇచ్చాడు. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇదిగోండి. ఫైనల్ సెలక్షన్ ఎలా ఉంటదంటే వెయిటేజ్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. 80% మీకు మీరు రాసిన ఎగ్జామ్ మీద డిపెండ్ అవుతది. 20% మీకు పర్సనల్ ఇంటర్వ్యూ మీద డిపెండ్ అవుతదనమాట. టోటల్‌గా 100% ఇలా డివైడ్ చేశాడు. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే మీరు సెలెక్ట్ అయిన వాళ్ళకి ప్రీ ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటదండి. తర్వాత ఫైనల్‌గా మీకు అపాయింట్‌మెంట్ అనేది ఇష్యూ చేస్తారు. అండ్ ఎలా అప్లై చేయాలంటే మీకు ఆల్రెడీ స్టార్టింగ్‌లోనే వెబ్‌సైట్‌లో చూపించాను కదా! ఆన్‌లైన్ అప్లికేషన్‌కి అక్కడి నుంచి మీరు క్లిక్ చేసి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చనమాట. ఇవండి డీటెయిల్స్. ఇదొక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అండి. మనకి ఎగ్జామినేషన్ సెంటర్ హైదరాబాద్‌లో కూడా ఉంది. సో, డెఫినిట్‌గా అందరూ కూడా ఈ అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.